కాదు, ఒక్క నిమిషం. అది టిష్యూస్ తీసుకొని వచ్చింది. ఎందుకే అంటే అక్కడ పులిహోర ఇస్తారు కదా తుడుచుకోవడానికి అని చెప్పింది. సరే అని నేను కూడా టిష్యూస్ తెచ్చుకున్నా. అయితే ఆకలేస్తుంది అంటే పులిహోర తినొచ్చాను. ఏమన్నా నువ్వేం చేసినావు? అందుకే నేను కూడా వాటర్ తెచ్చిన. అది ఇద్దరు సరిపోయినరు. నువ్వు చెప్పినందుకే తీసుకొచ్చిన టిష్యూస్. అయితే ఏమన్నది తెలుసా, ముందు జాగ్రత్త ఉండడం మంచిది కదా. కరెక్ట్. అయితే ఏమన్నది తెలుసా, నీకు అందుకైనా డబ్బులు వేస్ట్ అవుతున్నాయి అన్న. నాకు అర్థం కాదు ఒక మినిట్. మళ్ళీ ఆకలేస్తే ఏమైనా కొనుక్కొని తింటాం కదా, అక్కడ పులిహోర ఫ్రీగా ఇస్తారు కదా. అది ఇడ్లీ కూడా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి, సో దట్ ఇట్ విల్ మోటివేట్ మీ టు డూ మోర్ వీడియోస్. ఇంట్రో ఇవ్వకుండానే వీడియోస్ స్టార్ట్ చేసేసాను ఏంటి అని చూస్తున్నారా? ఆల్రెడీ మీరు థంబ్నైల్ చూసింటేనే అర్థమైపోయి ఉంటుంది. మేము ట్యాంక్ బండ్కి వెళ్తున్నాము వినాయకుళ్ళని నిమజ్జనం చూడడానికి. ఇది యాక్చువల్లీ 9th డే ఆఫ్ గణేష్ చతుర్థి. మాకు ఆ రోజే కుదిరింది, బికాస్ 11th డే సండే అయింది. సండే ఆఫీస్ ఉండదు కదా. మేము అందరం అన్ఎక్స్పెక్టెడ్ గా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇది ఎప్పుడైనా చూసారా మీరు? ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్తేనే బాగుంటుంది. ఎలా ప్లాన్ చేసుకుని వెళ్ళాం అనుకోండి, అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఎవరో ఒకరు హ్యాండ్ ఇస్తారు ఫ్రెండ్స్ లో, అది పక్కా అనమాట. నేను వినాయకుడి చవితి రోజే అడిగాను అనమాట, మనం ఈసారి కూడా నిమజ్జనం చూడడానికి వెళ్దామా అని. ఎందుకంటే ఒక 2 years బ్యాక్ నేను ఆఫీస్ లో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు వెళ్ళాం అనమాట. సో అదే అడిగాను, ఈసారి కూడా వెళ్దామా అంటే చూద్దాము అని అన్నారు. కానీ ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్ గా కుదురుతుందని అనుకోలేదు అసలు. మేము ఆన్ ద వే లో ఉన్నప్పుడే చాలా వినాయకుళ్ళు కనిపించాయి. ఇంకా ట్యాంక్ బండ్కి వెళ్తే అసలు చెప్పనవసరం లేదు కదా, ఇంకా ఎంత లైన్ ఉందంటే అంత లైన్ ఉంది. కాకపోతే ఫస్ట్ వచ్చిన పని ఏంటిది, పులిహోర తినడానికి వచ్చారు మా ఫ్రెండ్స్. సో దానికోసమే ట్రై చేశారనమాట. ఈ వినాయకులు అన్ని చూడలేదు ఫస్ట్, అసలు పులిహోర ప్రసాదం ఎక్కడ పెడుతున్నారు అని చూసారు. అక్కడ కామెడీ అనిపించింది నాకైతే. ఫస్ట్ కనిపించాక ఇంకా ప్రసాదం తీసుకొని దాని తర్వాత తిన్నాక అప్పుడు మాత్రమే వినాయక నిమజ్జనం వైబ్ ఎంజాయ్ చేశారు. అసలు ఎంత ప్లాన్డ్ గా వచ్చారో ఆల్రెడీ నేను మీకు షార్ట్ వీడియోలో చెప్పాను. ఒకరు పులిహోర కోసము టిష్యూస్ తీసుకొని వస్తే ఇంకొకరు వాటర్ బాటిల్ నిండా వాటర్ ఫిల్ చేసుకొని వచ్చారు. అంటే లైక్ హ్యాండ్ వాష్ కి కూడా ప్రాబ్లం అవ్వకుండా అంత ప్రీ ప్లాన్డ్ గా వచ్చారనమాట మా వాళ్ళు. ఇంకొక హైలైట్ కామెడీ చెప్పనా మీకు, అక్కడ స్వెటర్ వేసుకుని ఉంది కదా నివేదిత, ఇదేం చేసిందో తెలుసా? ఇంకా పులిహోర అయిపోయింది, నెక్స్ట్ ప్రసాదం ఏంటి అంటే గుగ్గిళ్ళు. అది ఎక్కడో కనిపించింది, అది కనిపించగానే వాళ్ళ వెంట వెళ్ళి ఆ గుగ్గుల కోసం వెళ్ళింది అనమాట. నేను అన్న అందరం నవ్వుకున్నాము, వీళ్ళు నిజంగానే ప్రసాదాల కోసమే వచ్చారా అని. అలా ప్రసాదాలు పక్కన పెట్టేస్తే వినాయకుళ్ళు ఒక్క విగ్రహాన్ని మించింది ఇంకొకటి. అసలు చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది. ఎంత సేపు ఉన్నామంటే అంతసేపు, ఆల్మోస్ట్ 2.5 hours అలానే చూసుకుంటూ ఉన్నాం అనమాట విగ్రహాలన్నింటినీ. తిన్న తర్వాత తక్షణ కర్తవ్యం ఏమిటంటే విగ్రహాలన్నింటినీ చూడడం కాదు, తిన్నదరిగే వరకు ఎగరడం అనమాట. నాకేమో డాన్స్ రాదు, వీళ్ళేమో అక్కడ ఉన్న సాంగ్స్ కన్నిటికీ డాన్స్ వేసుకుంటూ వస్తున్నారు. నన్ను పిలిస్తే నేను ఎక్కడి నుంచి చేసేది చెప్పండి? మళ్ళీ డాన్స్ రాదంటున్నావు. మీ బిల్డింగ్ లో వినాయకుడిని తీసినప్పుడు లాస్ట్ వీడియోలో డాన్స్ ఎలా వేసావు ప్రనుష అని మీ అందరికి డౌట్ రావచ్చు. అది అందరూ అంటే గ్యాంగ్ ఉంటే అట్లా వేస్తా అనమాట. అంటే డీజే డాన్స్ అట్లాంటివి వచ్చు. ఇట్లా సాంగ్స్ కి సెపరేట్ గా స్టెప్స్ అంటే అస్సలు రావు నాకు. ఆ పర్టికులర్ స్టెప్ వేయాలంటే అస్సలు రాదు. అలా జస్ట్ ఎగరడం అంటే ఎగురుతాను నేను కూడా. ఆ ఎగరే డాన్స్ కూడా నేను అంత ఈజీగా నేర్చుకోలేదు. అది ఎలా నేర్చుకున్నానో చెప్తా వినండి. 11 years మేము వినాయకుడిని పెట్టామని ఆల్మోస్ట్ అన్ని షార్ట్స్ లో చెప్తూనే ఉన్నా కదా. అట్లా నేను 2010 నుంచి 2021 వరకు అంటే 11 years మేము వినాయకుడిని పెట్టినాక ఆల్మోస్ట్ 6-7 years మేము జస్ట్ ఊరికే అలా తీసుకొని వెళ్ళి వేసేసి వచ్చేవాళ్ళం, అంటే వినాయకుడి నిమజ్జనం చేసి వచ్చేవాళ్ళము. ఆ లాస్ట్ 5-6 years ఏమైంది అంటే బ్యాండ్ పెట్టి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆ బ్యాండ్ పెట్టించి రండి 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 అని పిలిస్తే అందరం కలిసి వేసి ఆ కొంచెం నేర్చుకున్నా అట్లా. సో ఫస్ట్ లో మనకు కూడా ఏమీ రాదు, అన్ని అలా అలా నేర్చుకుంటూనే ఉన్నా ఇప్పటికీ కూడా. సో ఇంకా డాన్స్ పక్కన పెట్టేస్తే వినాయకులను చూస్తున్నారా? అసలు చిన్న చిన్న విగ్రహాలే ఎంత పెద్ద టస్కర్లు పెట్టి తీసుకొని వచ్చారు తెలుసా? ట్యాంక్ బండ్కి వెళ్తే కొన్ని దగ్గర అయితే డెకరేషన్ చాలా ఉంది, కానీ వినాయకుడు ఎక్కడ అని వెతుక్కోవాల్సింది వచ్చింది. అలాంటి విగ్రహాలని కూడా తీసుకొని వచ్చారు. అండ్ బ్యాక్గ్రౌండ్ ఫుల్ నాయిస్ ఉంది, అసలు మీకు ఏమీ వినిపించదు. నేను చాలా మాట్లాడాను కానీ అక్కడ ఏమి వినిపించట్లేదు కాబట్టి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సింది వస్తుంది. అసలు ఇలాంటివంతా అవసరం ఉండదు. మంచిగా కెమెరా ముందుకు వచ్చి భయపడకుండా, షై ఫీల్ అవ్వకుండా మాట్లాడగలిగితే నాకు ఇంత ఎడిటింగ్ కష్టాలే ఉండవేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. అక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళందరూ ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది, నా వీడియోస్ లో చూస్తూ ఉంటారు. నా వెనకాల ఉన్నది బాగి, ఆ వెనకాల ఉన్నది రవి. వీళ్ళిద్దరిని మీరు ఆల్రెడీ వీడియోస్ లో చూసారు. అండ్ మిగతా ఇద్దరు అంటే నివేదితని మీరు ఆల్రెడీ ఒక బర్త్డే వీడియోలో చూసారు. షీ ఈస్ ఆల్సో మై ఫ్రెండ్. అండ్ అన్నేమో వాళ్ళ హస్బెండ్. సో వీళ్ళ నలుగురిని మీరు ఆల్రెడీ వీడియోస్ లో చూసారు కాబట్టి నేను కొత్తగా ఇంట్రడ్యూస్ ఏం చేయట్లేదు మీకు.
అండ్ ఇంకొకటి చెప్పాను, నేను ఫస్ట్ ఎవరైనా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నైట్ స్టే చేశాను అంటే అది నివేదిత వాళ్ళ ఇంట్లోనే. ఇక్కడ ఈ వినాయకుడిని చూడండి ఎంత బాగా తీసుకొని వస్తున్నారో. అసలు ఒక్కొక్క వినాయకుడి గురించి అసలు చెప్పనవసరం లేదు. నాకైతే ఇంకా అక్కడే ఉండాలి అని అనిపించింది. ఇంటికి వచ్చేసాక కూడా కళ్ళల్లో కూడా అవే విగ్రహాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి అనమాట. అంత బాగున్నాయి, అంత మంచిగా డెకరేట్ చేసుకొని వచ్చారు. అండ్ కొంతమంది అయితే చాలా సేపు నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు కదా, నైట్ అంతా డాన్స్ చేసి అలసిపోయి ఉంటారు. ఆ టస్కర్ల మీద పడుకుంటున్నారు కూడా పాపము. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. చాలా ఎంజాయ్ చేస్తాము. వినాయక చవితి అంటేనే అది చాలా ఎంజాయ్ చేసే ఫెస్టివల్ అందరూ. ఇంతకీ మీలో ఎంతమంది ట్యాంక్ బండ్కి వెళ్ళారు, లేకపోతే మినీ ట్యాంక్ బండ్కి వెళ్ళారో కింద కమెంట్స్ లో చెప్పండి. ఇంతకు ముందు మా ఇల్లు అయితే సరూనగర్ అంటే మినీ ట్యాంక్ బండ్ దగ్గర ఉండేది. సో నేను ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మా బిల్డింగ్ ఎక్కితే అన్ని విగ్రహాలు కనిపించేటివి. అండ్ అనౌన్స్మెంట్స్ అవన్నీ ఇంకేస్తారు కదా, లైక్ టెంట్స్ వేసి స్టేజెస్ వేసి అవన్నీ విగ్రహాలు వస్తున్నాయని అనౌన్స్మెంట్స్ కూడా ఇస్తారు కదా. అలా మొత్తం మా ఇంటి ముందు నించుంటే కనిపించేటివి. అండ్ మేము బిల్డింగ్ పైకి ఎక్కితే కనిపిస్తుండే. ఇంకా మేము సపరేట్ గా వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడికి వచ్చాక అసలు ఆ వైబే కనిపించలేదు నాకు. అసలు ఆ రోజు ఈ రోజు నిమజ్జనమా ఆ ఫీల్ ఉందా అన్న ఫీలింగ్ వచ్చింది. అసలు ఇక్కడ అంత అనిపించలేదు నాకు. టు బి ఫ్రాంక్ చెప్తున్నా, బిల్డింగ్ లో గణేష్ నిమజ్జనం చేయడానికి వెళ్ళినప్పుడు కూడా 3-4 విగ్రహాలే ఉన్నాయి ఇక్కడ. అంత తక్కువ ఉండే అనమాట. నేనైతే షాక్ అయిపోయినా. ఇక్కడ చాలా తొందరగా అయిపోయింది. అసలు మా దగ్గర అయితే అసలు ఫుట్ పాత్ మీదే కూర్చుండే వాళ్ళం. సో ఎంతైనా మన ప్లేస్ ని మనం మిస్ అయిపోతాము. ఇక్కడ ఎక్కడ దూరంగా వచ్చినా కూడా ఆల్మోస్ట్ అవే మెమరీస్ అవే గుర్తుకొస్తుంటాయి. కానీ మనుషులు ఏమనుకుంటారా అంటే వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, వీళ్ళు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అని. ఈ వీడియోస్ పెట్టుకుంటూ నేను ఎందుకు ఎంజాయ్ చేస్తా చెప్పండి మీరు. అసలు ఫస్ట్ నా దగ్గర అంత డబ్బులు అన్ని మంచిగా ఉంటే నేను అసలు ఈ యూట్యూబే స్టార్ట్ చేయకపోయేదాన్నేమో. మేబీ మనం ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని మనుషులకు చెప్పడం కూడా వేస్ట్. అసలు ఈ వినాయకుడి దాంట్లో నాకు అది చెప్పాలని కూడా లేదు. కాకపోతే దేవుడి ముందు కూడా ఇవే చెప్తున్నాను అంటే నాకు ఎంత బాధ అనిపిస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. సరే ఇంకా అన్ని వదిలేద్దాము, ఎందుకంటే టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే అలా 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 వెళ్ళిపోతుంది అనమాట. అవే మెమరీస్ గుర్తొస్తున్నాయి. బాధ అనిపించి చెప్తున్నా అంతే. ఎందుకంటే నేను అవన్నీ మిస్ అవుతున్నా కాబట్టి నాకు బాధ అనిపిస్తుంది. అసలు నేను ఒక్కొక్క డెకరేషన్ గురించి ఒక వినాయకుడి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఒకటి చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది. అంత బాగున్నాయి. అసలు ఎప్పుడైనా ఇప్పటి వరకు ఇంకెవరైనా ట్యాంక్ బండ్ కి వెళ్ళలేదు అంటే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ వెళ్ళండి, ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ ఎక్స్పీరియన్స్ కూడా నైట్ వచ్చే ఫీల్ మార్నింగ్ రాదు. ఎందుకంటే మార్నింగ్ చాలా చిరాగ్గా ఉంటుంది, ఎండగా అట్లా ఉంటుంది కాబట్టి అంత ఈజీగా ఉండదు అనమాట. కాకపోతే నైట్ మాత్రం చల్లగా మంచిగా వినాయకులను అన్నిటిని చూసుకుంటూ చాలా బాగుంటుంది. ఇంకా లైటింగ్స్ తోటి ఉంటుంది కాబట్టి ఇంకా బాగుంటుంది. అఫ్ కోర్స్ మన హైదరాబాద్ లో ఉండే వాళ్ళైతే అందరూ చూసే ఉంటారు. బికాస్ హైదరాబాదీస్ అంటేనే ఆల్మోస్ట్ ఈ ఫెస్టివల్స్ అన్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు, అన్ని వైబ్స్ ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఎవరైనా చూడకపోయింటే వాళ్ళ కోసం చెప్తున్నా అనమాట. పక్కా ఎక్స్పీరియన్స్ చేయండి, పక్కా ఎంజాయ్ చేస్తారు మీరు. ఇక్కడ వెనకాల హార్స్ కనిపిస్తుంది కదా, అది నేను ఆల్రెడీ షార్ట్ లో పోస్ట్ చేశాను. అది ఎంతసేపు నా ఫోన్ అట్లనే పట్టుకొని నించున్నా అనమాట. వాళ్ళు అది బ్లాస్ట్ చేస్తారేమో ఆ పాప్స్ వీడియో తీసుకుందామని నేను అలా వెనకాలకి తిరిగాను. వెంటనే పాపప్ అంటే బ్లాస్ట్ చేశారనమాట. అయ్యో అనిపించింది నాకు. సో నేను తీయకపోతే ఏంటి, మా ఫ్రెండ్ క్యాప్చర్ చేసింది. సో మా ఫ్రెండ్ ఫోన్ లోంచి నేను అది వీడియో పోస్ట్ చేశాను అనమాట, షార్ట్. అండ్ అక్కడ చూసారా, ట్యాంక్ బండ్ మీదే కాదు నెక్లెస్ రోడ్ మీద కూడా ఫుల్ ఇదే అనమాట, ఇదే చెప్పింది నేను. అక్కడ నేను ఇట్లా వెనకాలకి తిరిగాను, అవన్నీ బ్లాస్ట్ చేశారు. అయితే ట్యాంక్ బండ్ మీద మొత్తము డీజే నాట్ అలౌడ్ అనమాట. సో నెక్లెస్ రోడ్ మీద మంచిగా ఎంజాయ్ చేశారు. అండ్ మార్నింగ్ అట్లా బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తుంటే ఈ వినాయకుడు పడుకొని ఉన్నారు, భలే అనిపించింది కదా. ఇది కూడా మా ఫ్రెండ్ వీడియో తీసి పెట్టింది. మేమైతే ఫస్ట్ ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళాము. అక్కడ వెహికల్స్ అయితే అలౌడ్ ఉండే కాబట్టి దాంతో అంటే వెహికల్స్ మీద వెళ్ళాము. దాని తర్వాత నెక్లెస్ రోడ్కి వెళ్ళాక వెహికల్స్ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక వీళ్ళు ఫుట్ పాత్ మీద ఎక్కించారు. అంటే వీళ్ళు ఒక్కరే అట్లా చేశారేమో అనుకున్నా, కాదు అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అట్లనే పెట్టారు. వెహికల్ కి సెపరేట్ గా పార్కింగ్ లేదు. ట్యాంక్ బండ్ కి వెళ్లే దారిలో అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఉంది కానీ ఇట్ సైడ్ అయితే లేదనమాట. ఇంకా చాలా సేపు అంటే చాలా దూరం ఉంది, వెయిట్ చేయాల్సింది వస్తుంది అని అక్కడ పెట్టారనమాట. అండ్ దాని తర్వాత నన్ను ఇంకా డ్రాప్ చేసేయండి, నేను వెళ్ళిపోతా అని చెప్పాను. ఆల్మోస్ట్ మెట్రో స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి నేను ఎస్కలేటర్ ఎక్కేస్తున్నాను. టికెట్ కూడా బుక్ చేసేసుకున్నా. ఇంకొక 8 minutes ఉంది, నన్ను మళ్ళీ కిందకి దింపారు. ఎందుకో మీరే చూడండి. అలా ఆల్మోస్ట్ వెళ్ళిపోయిన నన్ను కిందకి ఫోన్ చేసి రమ్మని పిలిచి టిఫిన్స్ కి వెళ్దామన్నారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఏమైందో చూడండి. ఇదేదో లింగయ్య ఇడ్లీ అంట, రాహుల్ సిప్లీ గంచి దీనికి రివ్యూ ఇచ్చారో ఏదో అయిందంట కదా. సో అక్కడికి వెళ్ళాము, అది ఇంకా ఓపెనే కాలేదు. లింగయ్య ఇడ్లీ తిందామని వస్తే లింగయ్య ఇడ్లీ క్లోజ్ ఉంది, ఇంకొక 1 hour పడుతుంది అంట. లింగయ్య ఇడ్లీ అది
క్లోజ్ డిసప్పాయింట్. నేను పైకి వెళ్ళిందని కిందకి పిలిచి మరి ఇడ్లీ తిందామని పిలిచిండు వీళ్ళు. తింటలేమో అని. కానీ లింగయ్య అంకుల్ చాలా డిసప్పాయింట్ చేశాడు మమ్మల్ని. టేస్ట్ హానెస్ట్ రివ్యూ ఇద్దాం అనుకున్నా బట్ లింగయ్య అంకుల్ దగ్గరికి వెళ్తే ఇడ్లీ దొరకలేదని నీలోఫర్కి వచ్చాం చాయ్ కోసము. నేనైతే చాయ్ తాగాను. నేను చాయ్ తాగను. సింగిల్ అంటే ఎంత వస్తుందన్నా? అంటే ఏంటి? ఫస్ట్ పని అంటే మన ఆఫీస్లో చేసేది, మళ్ళీ పని అంటే మళ్ళీ కాదు ఏమంటుంది బాగి 2 పాల ప్యాకెట్లు వస్తున్నాయి మంచిగా తీసుకుని వీళ్ళందరూ చాయ్ మస్కాబాన్ తీసుకుంటే నేను అక్కడ కేక్ కనిపించింది కదా అది తీసుకున్నా. అది చాలా నచ్చింది నాకు. ఈసారి వెళ్ళినప్పుడు కూడా తీసుకుందామని ఫిక్స్ అయిపోయా. ఎండ్ వరకు వీడియో చూసారా అంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైనా చూసింటే కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ మీరు ఎవరన్నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా వీడియోస్ కింద కమెంట్స్ చేయండి. ఐ లవ్ రీడింగ్ యువర్ కమెంట్స్. మీ అందరూ పాజిటివ్ కమెంట్స్ పెడుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా వీడియోస్ చేయాలి అని కూడా అనిపిస్తుంది. అండ్ నాకు ఒక ఛాలెంజ్ కూడా ఇచ్చారు. ఈసారి నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అలా ఛాలెంజ్ వీడియోస్ కూడా చేస్తాను. అంతే ఈ వీడియో. బాయ్.